कि जो गुरु अपनी हालत अपने शिष्यों में ट्रांसमिट करता है। గురువు తన స్థితిని శిష్యునిలోకి పంపడం వల్ల శిష్యుడు ఆయన స్థితిని తాకగలుగుతాడు. మెల్లమెల్లగా ఆ స్థితి పట్టుబడుతుంది. एक समय ऐसा आएगा कि ध्यान हमेशा रहेगा खुली आंखों से भी। కొంతకాలానికి మనం కళ్ళు తెరిచి కూడా ధ్యానించే సమయం వస్తుంది. మీరు 4వ స్థాయి చైతన్య స్థితిని గురించి వినే ఉంటారు. చేతనావస్థ మొదటి స్థితిలో మనం మేల్కొని ఉంటాం. మనం స్వప్నావస్థలోకి వెళితే అది చేతనావస్థలోని రెండో స్థితి. సుషుప్తిలోకి వెళ్ళిపోతే అది మూడో స్థితి. శ్రీకృష్ణ భగవానుడు యోగులకు చెందిన 4వ స్థితిని గురించి చెబుతారు. ఆ స్థితిలోని వ్యక్తి నిద్రిస్తున్నప్పటికీ మేల్కొనే ఉంటారు. ధ్యానంలో నిద్రిస్తున్నట్లు భావిస్తున్నప్పటికీ తన చుట్టూ ఏమి జరుగుతోంది అనేది అతనికి తెలుస్తూనే ఉంటుంది. దాన్ని తురీయ స్థితి అని అంటారు, లేదా తురీయావస్థ అని అంటారు. యోగశాస్త్రంలో చెప్పిన తురీయాతీత స్థితి అంటే తెరచి ఉన్న కళ్ళతో కూడా అదే స్థితిలో ఉంటారు. సమాధిలో ఉన్న అభ్యాసీ స్థితి కొనసాగుతూ ఉంటుంది. నీవు సహజ మార్గంలో ఇప్పుడు 2-3 నెలలు అభ్యాసం చెయ్యి. చాలా పట్టుదలతో చెయ్యి. ఉదయం అర్ధగంట, సాయంకాలం అర్ధగంట, నిద్రపోయే ముందు 5 నిమిషాలు. ఇక చూడు, అతి తక్కువ సమయంలోనే ఎక్కడికి చేరతావో. तो एक सीक्रेट बताता हूँ आपको। हमारे गुरुजी कहते थे ఇప్పుడు మీకు మా గురువుగారు చెప్పిన రహస్యాన్ని చెబుతాను. ధ్యానం చేసే సమయంలో సరిహద్దుల్లో సైనికులు ఏ విధంగా అప్రమత్తంగా ఎరుకతో కూర్చుని ఉంటారో అలా కూర్చో.